హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. జర్నలిస్ట్ సాయి. వీడికి ఏ పని పాటు లేదు. మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఒక వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు లేదా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకముందే 2-3 సినిమాలకు సంబంధించి షూటింగ్లు కూడా స్టార్ట్ అయ్యి మధ్యలో ఆపేయాల్సి వచ్చింది ఎలక్షన్ క్యాంపెయిన్ వీటి కోసం. ఓజీ కావచ్చు, ఆ ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఇట్లాంటి. ఇప్పుడు తను డిప్యూటీ సీఎంగా అవ్వడంతో ఇక మంత్రిత్వ బాధ్యతలు ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ దశలో ఆయన పరిస్థితి ఏంటంటే, అది కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ప్లస్ రాజకీయం ఉభయ కుశలో పరి అని చెప్పేసి, అంటే అటు రాజకీయాన్ని వదులుకోవట్లేదు, ఇటు సినిమాలను వదులుకోవట్లేదు అని ఇటు చాలా తెలివిగా, అంటే ఇటు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అటు అంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే అది విమర్శిస్తున్నాడో లేదో మనల్ని సందిగ్ధంలో పెట్టడానికి ఇలాంటి ఒక వెధవ. వీడికి రాష్ట్రంలో ఎటువంటి పనులు ఏం లేవు, ఇంకా రాష్ట్రంలో అదే ప్రాబ్లం, ఇంకే ప్రాబ్లమ్స్ లేవు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు, అది పిఠాపురంలో అవ్వచ్చు, లేదంటే ఆ మంగళగిరి ఏరియాలోనూ చేస్తారు అని వీడికి చెప్పారు. మరి వీడికి పని పాటు లేకుండా ఇదే పని మీద పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే పని అయిపోయింది. ఇలాంటి వెధవలకు మాత్రం సరైన గుణపాఠం అయితే చెప్పాల్సిన టైం దగ్గరికి అయితే వచ్చింది. దయచేసి ఇలాంటి వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయొద్దు. జర్నలిస్ట్ సాయి అనేవాడు సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం కన్ఫర్మ్గా వెంటనే వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలపై ఒక వీడియో చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగోపోతే చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు రాకపోతే వీడియో చేస్తాడు. ఎక్కడ ఇంత దారుణంగా ఎందుకు ఇలాగ వీడు ఇలా తయారయ్యాడంటే అంతా పేతీయం మహిమ అనమాట. పేతీయం మహిమ అంతా క్యాస్ మహిమ అనమాట. అంటే ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి వీడియో చేస్తున్నట్టు చాలా మంచిగా అనుకుంటారు అనమాట. పవన్ కళ్యాణ్ గారి గురించి వీడియో చేయడం అంటే వీడు చాలా తెలివిగా మాట్లాడుతాడు. ఈ మధ్యనే నేను గత 4-5 వీడియోలు చూశాను. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫీవర్ వచ్చిందట, ఆఫీస్లోనే ఉండి, అంటే రెస్ట్ తీసుకుని డాక్టర్లు రెస్ట్ తీసుకోమని సరే అక్కడ ఉండి మొత్తం వర్క్ చేస్తున్నారు అని ఒక కామెంట్ చేసినట్టు ఒక వీడియో చేశాడు. అలాగే రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అటు ఇటు 2 ఉపయోగస్తులుగా చేస్తున్నారని అదొకటి చేశాడు. వీడిని ఎలాగైనా సరే నేను తొక్కు పారదప్పాలని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను. కన్ఫర్మ్గా వీడికైతే పగిలిపోద్ది. వీడినైతే మాత్రం మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్నలిస్ట్ సాయి వీడి పేరు, మర్చిపోవద్దు. జై జై.